మా షెఫ్కి జరిగిన అనుకోని దుర్ఘటన. అసలేం జరిగిందంటే, ఈయన పేరు షెఫ్ బలరాం. 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. ఇండియన్, చైనీస్, జపనీస్, కాంటినెంటల్ క్విజిన్స్లో మాస్టర్. చూడండి ఎంత హ్యాపీగా ప్యాషన్తో ఫుడ్ కుక్ చేస్తున్నాడు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి వేరు. ఏ కాళ్ళతో అయితే కిచెన్లో పరుగులు తీశాడో ఇప్పుడు అవే కాళ్ళు ఇలా. సేమ్ స్మైల్, బట్ నౌ దేర్ ఇస్ పెయిన్ బిహైండ్ ఇట్. సాడ్లీ 4 days ముందు తన బర్త్డే రోజు డే ఆఫ్ తీసుకొని అలా టౌన్కి వెళ్ళాడు స్కూటీ మీద ఒక్కడే. అన్ఫార్చునేట్లీ ఒక కార్ వెనకాల నుంచి వచ్చి డాష్ ఇచ్చి అంతే. ఒక మూమెంట్లో కథ మారింది. థ్యాంక్ఫుల్లీ హెల్మెట్ ఉంది కాబట్టి తలకి ఏం దెబ్బ తాకలేదు. కానీ కిచెన్లో పరుగులు తీయాల్సిన కాళ్ళకి గాయమైంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ బొటని వేలు గోరు తీసేయాలి, లేదంటే లెగ్ ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఇది పరిస్థితి. ఈరోజు డ్రెస్సింగ్ చేంజ్ చేయడానికి క్లినిక్కి పోతున్నాం. नमस्ते शेफ. नमस्ते. आपने घुमा किधर आइलैंड अभी तक? क्लिनिक की వచ్చేసినమిగా. ज़्यादा वो क्राउड है लग रहा है. ఈడ క్యూ పెద్దగానే ఉంది. ఎంత టైం పడుతుందో ఈడ. ఆయనకి ఏమైందంటే గోరు మొత్తం తీసేసారు అనమాట. మొత్తం బొటనేలకి ఇప్పుడు గోరే లేదు. ఆ గోరు లేదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్క్ కూడా వస్తలేడు. ఒక 4 days అవుతుంది. డ్రెస్సింగ్ రోజు చేంజ్ చేస్తున్నాం. నిన్న చేంజ్ చేసినాం, మొన్న చేంజ్ చేసినాం, ఈ రోజు కూడా వచ్చినాం. ఈరోజు ఒక బ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. అందుకనే వీడియో వేస్తున్నాను. వాళ్ళు ఎట్లా చేస్తారు, సర్వీస్ ఎట్లుంటుందో మీకు వీడియో వేసి చూపిస్తాను. షెఫ్ పేరు పిలిచారు ఇప్పుడే. పోతున్నాం లోపలికి. ఇది ఎట్లుంది హాస్పిటల్ చూడండి, క్లినిక్ ఇది. ఈమెనే మన డాక్టర్. డ్రెస్సింగ్ తీస్తున్నారుగా. చూడండి, ఇది అసలు మ్యాటర్. ఓపెన్ వూండ్ కాబట్టి బ్లడ్ లాస్ చాలా అయింది. ఇట్లాంటి దెబ్బలు తాకినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడే మనకి ఫ్యామిలీ వాల్యూ ఇంకా చాలా అర్థమవుతుంది. అట్లాంటి టైంలో అయితే మా మమ్మీని నేను మస్తు మిస్ అవుతాను. ఎందుకంటే అన్ని టేక్ కేర్ చేసేది మమ్మీ కాబట్టి. ఇంకా ఈ డ్రెస్సింగ్ తీసే ప్రతిసారి ఆయనకి ఎంత నొప్పి అవుతుందో చూస్తుంటే అర్థమవుతుంది. ఫైనల్లీ ఇది కథ. ఇది 3rd time తీయడం, అందుకనే ఏం అంత బ్లడ్ కనిపిస్తలేదు. కాకపోతే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే అది చాలా బ్లడ్ ఉండే, బ్యాండేజ్ మొత్తం అతకపోయింది బ్లడ్తో. తీయనీకి ఎంత ఇబ్బంది అయిందంటే డాక్టరే ఒక 1/2 hour వరకు తంటాలు పడ్డది తీయనీకి. ఇప్పుడు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. Where are you from? I am from Philippines. We also got one employee, the only Filipino workplace. Yeah. Tarutonga Resort. What's the name of your friend? Carlos. Carlos? Yeah. You probably know him by face, not the name, because there's so much Filipinos now. కానీ భారత్ నుంచి అరౌండ్ 10 మెంబర్సే ఉన్నారు ఈ ఐలాండ్లా. మొత్తానికి పని అయితే అయిపోయింది. చెప్పులు వేసుకోనిక కూడా ఇంత ఇబ్బంది అవుతుంది. అయిపోయింది, పోతున్నాం. Let's go. కొన్ని వీక్స్ తర్వాత మన షెఫ్ ఇలా ఈ పరిస్థితిలో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. రెంట్, గ్రోసరీస్, ఫ్యామిలీ ఎక్స్పెన్స్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ వి గాట్ నో చాయిస్. అబ్రాడ్లో జాబ్ చేయడం గ్లామరస్గా కనిపిస్తుంది, కానీ అస్సలు ఈజీ కాదు. వి వర్క్ విత్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. కొత్త భాషలు, కొత్త రూల్స్, డిఫరెంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్. వెరీ లిటిల్ హెల్ప్. టేక్ కేర్ చేయడానికి ఫ్యామిలీ కూడా ఇక్కడ లేదు. ఒంటరిగా అన్ని ఫేస్ చేయాలి.